బంధువులను మన సాప్తాహిక కార్యక్రమంలో సాయంత్రం కార్యక్రమంలో మనం కొన్ని మాటలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ప్రణవ్ కుమార్ గారు చెప్పే ఎందులోనైనా సరే కొన్ని మాటలు మనకి వస్తూ ఉంటాయి. సంస్కృతి తర్వాత ఇంకా చాలా పదాలు ఉన్నాయి, అవన్నీ వస్తుంటాయి వారు చెప్పే మాటలు. ఏమిటి అసలు ఈ ఉదిగేదా? అందుకనే చాందోగ్యోపనిషత్తుకారులు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఏషాం భూతానాం పృథివీరస, సమస్త భూతముల యొక్క సారం ఏదంట అన్నట్టు మీరు అంటే బాగుంటుందమ్మా. సత్సంగం కదా, నేను ఒక మాట అనుకుంటే మీరు ఒక మాట అనుకుంటే చెప్పడం పుచ్చుకోవడం, ఇవ్వటం పుచ్చుకోవడం, ఇదే సత్సంగం. అంటే ఏదో ఒకటి అవుతుంటే అని అట్లా ఉండదు, అట్లా ఉండకూడదు కూడా. చక్కగా మన ఇంటికి ఒక కుటుంబ వ్యవస్థ, ఇది ఆర్య కుటుంబ వ్యవస్థ. అలాగే మన మతం ఇలాంటి కొన్ని ఉన్నాయి మాటలు. మన మతం ఏది? మతో ధర్మ. మనకు మతం లేదు, ఏముంది? ధర్మం ఉంది. మనం మతం అనేది మనకి మనుషుల చేత వస్తుంది. ఎవరో ఒకడు మనుషులు ఒకడు స్థాపించి దాన్ని చెప్పుకుంటుంటే అది మతం అవుతుంది. మన దానికి ఎవడున్నాడు? ఎవడు లేదు. అందుకని మతో ధర్మ, ధర్మమే మన మతం. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఉంటారు ఇది మతమే కదా అంటుంటారు. మన పొరపాటు పడకూడదు. మన మతం ఏంటంటే ధర్మం. ధర్మం అనే మన పదానికే మతం అని కూడా అర్థం ఉంది. ఇందులో రెండు రకాలు ఉంటుంది. కులం అంటారు. కులం అంటే ఏంటి? కాపూరెడ్డి, ఎలమ, తర్వాత వాడు వీళ్ళు అని 100 ఉన్నాయి. వడ్ల పేర్లు ఉన్నాయో ఈ కులాల పేర్లు కూడా ఉన్నాయి అంట. కానీ అసలు కులం అంటే ఏంటి? వంశము. గుర్తుపెట్టుకోండి, కులము అంటే వంశము. ఇప్పుడు మన కులం ఏది? మన వంశం ఏది? ఋషులు. ఋషుల సంతానం మనం. ఋషుల నుంచి ఉత్పన్నమైన సంతానం మనం. ఎవరు అడ్డపడలు, ఎవరు పుట్ల, అందరూ ఋషి సంతానమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. తక్కువ పనులు చేస్తే వాడిని కడవాడుగా అవతలకి నెట్టేశారు. వాడి ఆడవిద్వాంసుడు అయితే వశిష్ఠుడు ఎవరు చేస్తున్నాడు? వశిష్ఠుడు ఎవరిని చేస్తున్నాడు? అరుంధతి ఎవరు? కడజాతి. అందుకని ఇవన్నీ ఉండవు. ఎందులో నుంచైనా మహానుభావులు ఉత్పన్నం అవుతారు. అందుకని ఉన్నవాటిలో ఋషులైన వాళ్ళందరూ ఒక దయానందుడు బ్రాహ్మణుడు ఈ కలియుగంలో చెప్పాను అన్న. తక్కిన వాళ్ళంతా ఎవరు? ఎక్కువ కడవాళ్ళే. ఒక అమ్మకాయ పుట్టిన వాళ్ళు కాదు, అనేక మంది రకరకాలుగా పుట్టారు. రకరకాలుగా వాళ్ళకి జన్మలు వచ్చినాయి. అందుకని సత్యకాముడని పేరు పొందిన వాళ్ళకి కూడా వాళ్ళ తల్లి చెప్పింది, అయ్యా నేను ఇంతమంది కొంపల్లో పనులు చేస్తూ ఉండే వాళ్ళ ఋషులు కొంపల్లో వాళ్ళలో ఎవరో అంటే ఒకటి ఉంటుందండి. అందులో దాన్ని మళ్ళీ దాని ధర్మం సమీక్ష పెట్టాలంటే దానికి టైం ఉంటుంది. అందుకని ఏంటంటే వాళ్ళు సంతాన అపేక్ష కలిగినటువంటి స్త్రీ ధర్మబద్ధంగా సంతానం జరగడానికి వీలుంది. అలాగే అనేక మంది ఆ ఋషులతో కూడా సంతానం ఇచ్చారు, అభీష్టాన్ని నెరవేర్చారు. ఇప్పుడు అక్కడ దయానందుడు ఇంతకుముందు చెప్పారు, స్వామి కూర్చుని తపస్సు చేస్తున్నారు. ఒక నది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తున్నారు. మన స్వామీజీ చేస్తుంటే ఒక విడో చాలా అందమైన
మంచి వయస్సులో ఉంది. వీళ్ళంతా మరి పుట్టుదారులు ఉన్నారు కదా, మనకంతా చుట్టూ అందరూ పుట్టుదారులే కదా. ఆది సమాజానికి ఎలా ఉంటారు పుట్టుదారులు? చుట్టూతా కబళించుకుంటారు. ఆ కబళించున్న వాళ్ళలో ఒకళ్ళు ఉపాయం చేసి దీని మీద ప్రయోగించి ఏంచి చూద్దామని చేశారు. చూస్తే నిజంగానే ఆయన తపస్సులో ఉన్నాడు. వచ్చింది, కాళ్ళకు నమస్కారం చేశాడు. వెంటనే ఎత్తు తగిలింది, తెలుసుకున్నాడు. నమస్తే తల్లి అన్నాడు. ఏంటి అన్నాడు. అంటే ఏం లేదయ్యా, నాకు ఒకటే కోరుకుంది, ఇది నాకు అది చేరకుండానే నా భర్త పోయాడు. నేను నిన్ను చూసిన తర్వాత నీ గొప్పతనం ఇవన్నీ విన్న తర్వాత నీలాంటి పుత్రుడు ఒకరు ఉంటే నాకు జన్మ ధన్యమైపోతుంది, అందుకని పుత్ర భిక్షకుడు ఆయన అని అడిగింది. అది ధర్మమేగా, స్త్రీ తప్పు లేదు అడగటం, ధర్మబద్ధంగా చూస్తే తప్పు కాదు. అడిగింది. అడిగినప్పుడు ఈయనేమనాలి? మరి ధర్మసమ్మతం కదా, మనమైతే ఏమంటాం? సంతానం కొట్టుకుంటాం. ఆయన ఏమన్నాడు? అమ్మ, సంతానం కావాలంటే 9 మాసాలు నువ్వు గర్భం ధరించి బరువు మోసి నానా అవస్థలు పడుతూ 9 మాసాల తర్వాత ఇంకా అనేక రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. అట్లా వద్దు, నువ్వు అదే కదా నీకు ఒకటే కోరిక, నన్ను కొడుకు చేసుకోవాలనే కదా నా నుంచి. నన్ను ఏమొద్దు, నువ్వు వెంటనే ఈ క్షణంలోనే నేను నీకు కొడుకుగా స్వీకరించమని ఆమెకి నమస్కారం చేశాను. వాళ్ళు ఉంటారండి, ఎవరన్నా ఉంటారా ప్రపంచంలో? అందుకని జ్ఞానం అంటే ఇది. జ్ఞానం తర్వాత రెండో చెప్పాను నేను, పరాక్రమం అని. పరాక్రమం అంటే ఇది సమయస్ఫూర్తి. అనేక రకాలుగా ఆయన్ని బాధలకు గురి చేశారు, అన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు, ఎన్నో చేశారు. అందుకని ఏంటంటే ఇట్లా సమయస్ఫూర్తి అనేది ఎంత నేర్చుకున్నామని కాదు, నేర్చుకున్న దాంట్లో నుంచి సమయస్ఫూర్తి కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త. అందుకని ప్రార్థనా మంత్రాలతో ఉంటుంది అన్నమాట. అది మన తర్వాత చెప్పుకున్నాము. ఇప్పుడు ముందు ఏషాం భూతానాం పృథివీ రస. పృథివీని పిండితే ఏమొస్తుంది? ఆపోరస. ఏమొస్తాయి అందులో నుంచి? భూమిని పిండితే 3 అంతులు నీరు కదా భూమిలో కూడా. పిండితే ఏమొస్తుంది? ఆపోరస. ఆపోర తెలుసు కదా, మనం అందరి సమాజంలో అందరూ తెలుసు. ఆపో నీరు, ఆపోరస. ఆపో ఈ నీటిలో ఏముంది? ఓషధులు. అంటే సమస్త రోగాలని పోగొట్టే అప్సుమే సోమో భవతి. అసలు ఈ నీరనే దాంట్లో చక్కని రోగం లేదు. నీటితో చక్కని రోగం లేదు. ఎందుకని? ఇందులో ఏముంది? నువ్వు మింగే ముందు ఉంది అందులో ఔషధి రస. ఔషధి అంటే ఆహారం అని కూడా ఉంది. ఆహారం కూడా ఔషధి అని పేరు. ఔషధి ఔషధంలో నుంచి ఏం ఉత్పన్నం అవుతుంది? బీజం ఏర్పడుతుంది. ఆ బీజమే పురుషుడు. కానీ పురుషుడు అంటే ఒక స్త్రీ అనుకోకండి, స్త్రీ లేదని అనుకోకూడదు. పురుషుడు అనే పదానికి అర్థము పుర్రు ఉషతి. పుర్రు అంటే ముందు, ఉషతి అంటే తగ్గింపజేసేది అని అర్థం. దహింపజేసేవాడు అని. ఈ మానవ జన్మ దేనికి వచ్చిందో దాన్ని కూడా దహింపజేసే శక్తి ఉంది. ఎవరికి? ఈ శరీరం. అందుకని స్త్రీకి కూడా పురుషుడు అని పేరు. పురుష అనే పదము స్త్రీకి ఉంది, పురుషుడికి ఉంది. ఎందుకంటే ఆ పురుష పదంతో ఏమవుతాడంటే ఈ జన్మకు కూడా ఎందుకు మిగిలి నుండి నాకు ఈ జన్మ వచ్చిందో దాన్ని కూడా తుడి చేసుకుంది. అంటే ఏంటి? దేనివల్ల? దానికి ఏంటి పేరు? మోక్షం వల్ల. పురుషో, ఈ పురుషుడికి ఏముంది ప్రత్యేకించి మనం చెప్పుకున్నాం. మనం పురుషో వాక్రస.
ఎవడు కష్టవాయ వ్యక్తి, సత్వాయ వ్యక్తి. ఎవరు నన్ను ఇక్కడికి పంపాడు? కష్టవాయ వ్యక్తి, సత్వాయ వ్యక్తి. ఎవరు పంపాడంటే సత్యస్వరూపైన పరమేశ్వరుడు నన్ను పంపాడు. ఎక్కడికి? భారతముందు. కస్మైత్వాయ వ్యక్తి దేనికోసం పంపాడు నిన్ను? కస్మైత్వాయ వ్యక్తి. మళ్ళీ అక్కడ ఈశ్వరుడు కాదు. ఎవరు పంపాడో వాడిని తెలుసుకోవడానికి పంపాడు దీనికి ఇక్కడికి. మరి అక్కడ ఈశ్వరుడు ఇంకోవడం మళ్ళీ ఏమి లేవు అక్కడ. ఎవడు పంపాడో వాడిని తెలుసుకునే అవకాశం ఉంది. వాడిని తెలుసుకోవడం కోసం పంపాడు నన్ను ఇక్కడికి. మరి ఎక్కడ తెలుసుకోవాలి? అందుకని ఇప్పుడు భగవంతుని చూడాలని అందరికీ ఉంటుంది మనస్సులో, మరి కనపడ్డగా. మరి ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలండి? అందుకనే వేదమంత్రం చెప్పిన అంతి సంతం నా జహాతి, అంతి సంతం నా పశ్యతి. వాడు ఎందుకు కనపడ్డు? ఎందుకని కనపడ్డాడు చెప్పండి? ఎందుకు కనపడ్డాడంటే చూసే నీ కన్ను కూడా అతుక్కున్నాను. వీడి అసలు ఎక్కడో దూరం లేదు, నీ కంటికి కూడా అతుక్కున్నాడు. అందరికి కనపడ్డాడు. ఇప్పుడు నీ ముఖం నీ కనపడాలన్నా అర్థం దగ్గరికి ఇట్లా పెట్టుకుంటే కనపడతారు. ఇట్లా పెట్టుకుంటే కనపడతారు. మన ముఖమే మనకు కనపడతారు, కనపడదు కదా. అందుకని బాగా అతుక్కుని ఉండటం వలన ప్రతి ఇంద్రియానికి, ప్రతి అవయవానికి అతుక్కుని ఉండటం వలన అతను మనకి గోచరం కావాలి, కనపడతాడు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? దేవస్య పశ్య కావ్యం నమ్మమార నజీయది. బంగారు తల్లు నీ నోటంటే ఇట్లాంటివన్నీ నేను గంభీరంగా చెప్పగలగాలి ఎక్కడైనా సరే. మరి నాకు కావాల్సిందని అట్టుంటే నేను అసలు పొంగిపోతా అని ఏదో అంటుంటారే, అట్లా నాకు పారవలసిన జరుగుతుంది. అది సత్సంగం అంటే, అది పరిపూర్ణత్వం. ఉండి చెబుతే అడిచుకుని అక్కడ ఎవరు అబ్బాయి మీరు రాలేదు ఇప్పుడే వస్తాను ఏం చెప్పారా? బాగానే చెప్పారు. ఏం చెప్పారా? బాగా అది ఏం చెప్తున్నాయన అంటే బాగానే చెప్పారు అంటూ వెళ్ళిపోతారు. పరిస్థితి మంది ఇవాళ సత్సంగాల పని అది. ఆర్య సమాజం సత్సంగం వంటిది కాదు. ఇది గ్రామ ఏ గ్రామ యదరణ్యం ఏ సభ ఏ సంగ్రామ సంతయ చాలువతేమతి. జ్ఞాన విజ్ఞానములతో కూడిన ప్రతి మాట ఉంటుంది. నిన్ను గురించి, నీ ఊరిని గురించి, నీ జాతిని గురించి, నీ సంస్కృతిని గురించి నీకు ఏది కావాలన్నా సరే ఉందదు. అందుకని నువ్వు వేదాంతి పెట్టాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనం అట్లా పెడితే ఒకదాని తర్వాత ఒకటి పెడితే పురుషో వాగ్రస. నీ వాక్కులో ఉండాలంటే ఏంటి? వాక్ ఎలా ఉండాలి? ఇది ఈ వాక్ అనేది చాలా గమ్మత్తైంది. శివాస్త ఏక అశివాస్త ఏక శిష్యులోకాచార్య అంతరస్మిన్. ఒక భాగమే బయటకు వస్తుందట నీ వాక్కు ఒక్క భాగమే నీకు నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఒక్క భాగం మాత్రమే నీ నోటి వెంట వస్తుంది. తగ్గినంత ఎక్కడుంది? శిష్యులవాచం అంతరస్మిన్ నీలోనే ఉంది. డ్యాన్స్ చేస్తుంది, అదే రకరకాలుగా మారుతుంది. ఎన్ని రకాలుగా మారుతుందో నువ్వు గనక మోసం చేసేవాటి నిన్ను ముంచేస్తుంది. అందుకని మనసా అయితే తత్వాచవదు, తత్వాచ కర్మణ కలవు. చెప్పడానికి సంప్రదం తెచ్చిపోయి ఏదైతే సంపాదించాలనుకున్నావు దాని చేయడం అందులో లేకపోతే అది నిన్ను చేస్తుంది. అందుకని చూచి ఆచి తూచి నువ్వు చెప్పడం నీ సామర్థ్యతను బట్టే మాట్లాడు. ఊరికి అర్థకూడదు మాట్లాడతావు. ఒక మాట మాట్లాడామంటే ఎట్లుండాలి? అది వేద సిద్ధాంతం తెలిసిన వాడు మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది? అది దయానందుడే నిరూపణ. మనందరూ ఎంత పనికిరాని
వ్యధలను కూడా మహాపురుషులు తయారు చేశాడు ఒక మాటతో. మన దాంట్లో ఒక పాట ఉంది, ఆ పాట రాసిన పడేవాడితో పరమ దుర్మార్గం. ఎవరు ఈ పాట పాడింది అని అంటే అలా ఆయన ఇదే ఇట్లా బాగోవాలి అంటే ఆయన మాటలో ఉండే సారము అతని మీద అంత తీక్షణత, అతనిలో ఉండేటువంటి మొత్తాన్ని పోగొట్టింది, పవిత్రతను తీసుకొచ్చాడు. అందుకనే దొంగలు, వ్యభిచారులు, యోగులు ఎక్కువ మంది. నేను మంచి బుద్ధిమంతుడు అనుకుని మోసం తన చేసుకుంటూ ఉంటాడే ప్రమాదకారం. దుర్మార్గుడి వల్ల మనకి నష్టం లేదు, మన వల్లే మనకి నష్టం ఉంది. అందుకని రోజు పొద్దున్నే అద్దంలో చూసుకొని నమస్కారం చేసుకోండి బ్రహ్మ ముందు, దరిద్రం పోద్ది. కానీ చిన్న చిన్న ఉపాయాలు. అందుకని ఈ నీరు అనేది ఉంది, దానికి ఏమని లేదు నీరుకి? నారాయణ 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 నారాయణ. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నీరంతా ఎంత ఉంది సృష్టిలో? 7 రెట్లు. ఇక్కడ 3 రెట్లే, పైన ఎంత ఉంది? 7 రెట్లు. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపోవై నరసోణ భక్తే యస్యారం చేత నారాయణ స్మృత. నువ్వు నీరు తీసుకునేటప్పుడు ఎప్పుడన్నా నారాయణ తీసుకున్నావా? ఎవరైనా తీసుకున్నారా నారాయణ అంటూ సేవించారు? అందుకనే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపాలు అనేవి ఈ రకంగా అన్నిటి మీద వాయువు, ప్రాణశక్తి. ఎవరి ప్రాణశక్తి? ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది, వేద జ్ఞానము, అది ఎవరు? అది తీసుకుని చెప్పేవాడు అంతటి బ్రహ్మ. ఆ బ్రహ్మ చేసినటువంటి సృష్టి అది. తర్వాత పోషకుడు ఎవరు? ఈ ప్రాణదాత. ఎవరు? విష్ణువు. విష్ణువు లయకర్త. ఓహు ఆ భూమ. ఈ ముగ్గురు ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఆ శక్తులేవి భగవంతుని యొక్క శక్తులే ప్రకృతిలో ప్రతి దాంట్లోనూ నిగుణీకృతం చేసి మనందరికీ ఆయన సేవ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన సేవ చేస్తున్నాడు. ఎవరికి? మనకి ఆదేవత్సవ మరో ఎవరు పరమాత్మ చేసి సదస్త బిడ్డగా ఆయన మనకి తండ్రిగా సేవ చేస్తున్నాడు. అసలు ఇది తెలుసా కన్నా? నేను చేస్తాడు వాడికి సేవ అంటాడు అంతసేపు. వీడేం చేస్తాడు సేవ? ఈ భక్తులంతా నేను సేవ చేస్తాను పోయేదేమో ఈ అమ్మాయి చేస్తాను తీసుకుని కాళ్ళు తీసుకుంటుని చేసుకుంటున్నారు ఈ తల్లి. ఆధ్యాత్మిక చింతన ఎంత దారుణంగా మారిపోయిందంటే అంత దారుణంగా మారిపోయింది. వీటన్నిటినీ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద. అందుకని పృథివీ రసక పృథివీ ఆపో రసక ఆపో ఓషధి రసక ఓషధీన పురుషో రసక పురుషో వాగ్రస వాగో వాగో ఋగ్రస. ఋగ్వేదం. ఋగ్గులో ఏముంది? ఋగ్వేదంలో ఏ మంత్రం ఉంది? అసలు ఏమిటి దీని స్థితి? అసలు చెప్పేది మొదటి ఋగ్వేదం కదా. అది ఏ కాండ? అది జ్ఞానకాండ. తల్లి బాగా తల్లి. ఆ ఋగ్వేదం అనేది జ్ఞానకాండ. ఆ జ్ఞానకాండలో ఏమని చెప్పింది? ఎన్ని వస్తువులు ఉన్నాయని చెప్పింది సృష్టిలో? అందుకే దానికి మంత్రం ఉంది కదా మనకి. ద్వా ఈ చప్పుడుకి ఏది? ద్వా సుపర్ణ సైత్య సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయో అన్య పిప్పలం స్వాదు అత్తి అనస్నన్యో అభిచాత సీతి. ఆలంకారికంగా
ఏమున్నాయి? ఆ 2 పక్షులకి ఏమి రెక్కలు చెప్పాడు? బంగారు రెక్కలు. ఏది రెక్కలు అయ్యి అంటే బంగారు రెక్కలు అంటే ఏంటి? శక్తివంతమైన బంగారం మెడలో వేసుకుంటారు. ఎందుకు ఏమ్మా, ఎందుకు వేసుకుంటారు బంగారం మెడలో? చెప్పడానికి నేను ఐశ్వర్యాలు అది యాంటీబయోటిక్ అండి. బంగారం అనేది ఏంటంటే యాంటీబయోటిక్. ముసలాళ్ళని కుర్రాళ్ళని చేస్తుంది ఇంత అసభ్య. అందుకని చచ్చ ముసలాడు ఏం చేస్తాడు? బంగారు రేకులు చేయించుకుని, ఉండవాళ్ళు ఐశ్వర్యవంతులు ఉంది, బంగారు రేకులు చేయించుకుని వేడన్నంలో వేసుకుని రోజు తింటారు. మరి దశరథుడు కుర్రాడయ్యాడు కదా, మరి సంతానం ఇట్లాంటి అనేక మహిమలు ఔషధులు ఇవన్నీ చేసి ఆయన మరి కుర్రాన్ని చేసి సంతానం కలిగేటట్టు చేయగలిగారు ఋషులు. ఈ సంభవం కానీ కాదు, సంభవం అయ్యేది. అయితే వాడేం తక్కువ ఈ తిని ఏం చేస్తున్నారు? ఈ ఖర్చు అంతా నాకు పట్టడానికి నేను ముసలితనం పోవాలి, కొరతనం రావాలి మళ్ళీ, కానీ అందులో కూడా కొంత ప్లస్ చేసుకోవాలని చెప్పి ఇదంతా కూడా పాట పెట్టుకుంటాడు. కొంత వచ్చింది ఆదాయం. మా నాన్న తెలియదు అడిగారు. టాయిలెట్స్కి ఇచ్చుకుంటారు. వాటిలో నుంచి మళ్ళీ వాడు ఏం చేస్తాడు? దానాటి అనుకున్నాడు కదా, అందులో నుంచి కొంత వాడు తీస్తున్నాడు. ప్రతి వస్తువు మనకి శక్తి మన శరీరం తీసుకుంటుంది, ఘన పదార్థాన్ని విడుదల చేస్తుంది. లేకపోతే మళ్ళీ ప్రమాదం. అట్లా ఇవన్నీ అన్నమాట. ఇట్లా చేసుకుంటూ మనుషులకు ఎంతెంతో ఎన్నెన్నో తెలివితేటలతో అది ఏ రోజు ఆ రోజు ఏనాడైనా సరే మొదటి నుంచి ఉంది. అందుకని ద్వాసుపర్ణ శైల సఖాయ సమాన వృక్షం పరిష స్వజాతి. 2 పక్షులు ఇదేని మీద ఉన్నాయి, వృక్షం మీద ఉన్నాయి. ముందు గుర్తుపెట్టుకోండి, వృక్షం మీద ఉన్నాయి. ఈ వృక్షం అనేది లేకపోతే పక్షులు లేవు, ఉన్నా కూడా మనకి వ్యక్తం కావాలి. అందుకని ఇప్పుడు ఈ వృక్షం అనేది ఏది? ప్రకృతికి సంబంధించింది కదా. ఇప్పుడు ప్రకృతి లేకపోతే నువ్వు లేవు, దేవుడు ఉనికి లేదు. అందుకని ఈ ప్రకృతిని వికృతిగా మార్చి ప్రకృతిని ఏం చేస్తున్నాడు? దాని మూల రూపం ఏదైతే ఉందో, అసలు ప్రకృతి మూల రూపం ఏం చెప్పండి అసలు? కాదు, సామ్యావస్థలో ఉన్నప్పుడు అది అదృశ్యం. సామ్యావస్థలో ఉన్నప్పుడు అదృశ్యం అంతే, కనపడదు. సామ్యావస్థని కనుక మనం ఎక్కువ తక్కువ 1:2:60 60 ఎకనామిస్ట్ అట్లా కనుక మారిస్తే అప్పుడు స్థూల ప్రపంచం ఏర్పడుతుంది. అలా ఉండే స్వభావం ఏది ఉన్నది? దాన్ని మార్చాడు. ఎవరు మార్చారో ఆ తెలివి అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయో వాడు మార్చాడు. అసలు ఏంటి? తమ ఆశ్రితమస బోధమకరే ప్రకైతం సలిలం సర్వమాహితం తుచ్చేన బపిహితం యథాశ్రీత బసస్తరిమైక వ్యాయకైకం అన్న చెబుతున్నాడు. ప్రకృతి అనేది మొదటి మెటీరియల్ ఏంటంటే అదొక చీకటి, అంధకారం, అజ్ఞానం అంతే. దానికి ఏం స్థూల రూపం లేదు. దాన్ని మనకు కావలసిన విధంగా దానిలో ఉండే తమస్సు ఏదైతే ఉన్నాయో అందులో ఉంది కదా. అసలు ఏమి అడ్డం మీద వచ్చా అంధకారంగా ఉండదు. అంధకారానికి ఏం చేశాడు? అంధకారాన్ని ప్రకాశింపజేశాడు. దేంతో? అందుకనే ఋతంచ సత్యంచ అభిధాత్ తపస్సు అధ్యగాయ. దేంతో మార్చాడు దాన్ని? అనంత సామర్థ్యము, అనంత జ్ఞానము చేత ఏం చేశాడు? దాన్ని అగోచరంగా ఉన్నదాన్ని గోచరమైనట్టు చేయగలిగాడు. అది ఒక్కడు వాడు వల్ల. ఎందుకు
ఎందుకు చేయాల్సి వచ్చింది అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మళ్ళీ జీవుల్ని పంపాలి కదా. జీవులు అది ఇవి కూడా మామూలుగా అసలు జీవం కాదు ఇవి. మొదట్లో ఇవన్నీ కూడా మనం చెబుతారు. ఇప్పుడు జీవుల యొక్క స్వభావం ఏంటి అని అడిగితే మీరేం చెబుతారు? ఇచ్చా ద్వేష సుఖ దుఃఖ జ్ఞాన ప్రయత్నాశ్చ ఆత్మోలింగాని అని చెప్తారు. నిమిషోన్మేష జీవన మనోగతేంద్రియాలంత వికారా ఇచ్చా ద్వేష సుఖ దుఃఖ జ్ఞాన ప్రయత్నాశ్చ ఆత్మనోలింగాని అని చెబుతారు. ఆత్మకి వృత్తి ఏంటంటే ఇవి చెబుతున్నారు. ఏవి ఇవన్నీ చెబుతున్నారు. నిమిషోన్మేషం జీవన మనోగతేంద్రియాంతర వికార ఇచ్చా ద్వేష సుఖ దుఃఖ జ్ఞాన ప్రయత్నాశ్చ ఆత్మనోలింగాని. నిమిషోన్మేషం పడ్డాపడం ఈ రకరకాలుగా క్రియలు జరుగుతున్నాయి కదా. ఇవన్నిటిని బట్టి అందులో ఒకడు ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాము అన్న. ఎవరున్నాడు అందులో? ఒక ఆత్మ. అది ఆత్మ ఎలాంటి ఆత్మ? ఇప్పుడు ఈ పక్షులు ఉంటారో ఏం చెప్పాడు? 2 పక్షులు ఉన్నాయి అన్నారు కదా. 2 పక్షులకి ఏమున్నాయి? 2 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలు ఏంటి? 2 రెక్కలు ఏంటి? ఒకటి జ్ఞానము. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుంది? గిరిపోవడం. జ్ఞానం అంటే కదిలించే స్వభావం, క్రియ. జ్ఞానం ఉన్న చోట ఇంకో దాన్ని కదిలించే శక్తి ఉంటుంది. జ్ఞానం లేని వస్తువు ప్రపంచం అంతా కదులుతుంది కదా. కదిలే వస్తువులన్నీ మరి జ్ఞానం కలిగిన ప్రపంచంలో ఇప్పుడు మన శరీరం కదులుతుందని ఎక్కడ రాకూడదు. మనం ఏం పోవద్దు, బయటికి పోవద్దు. మన శరీరం కదులుతుంది, నా నోరు పట్టడుతుంది, ఇవన్నీ కదులుతున్నా నేను. నా శరీరం కదులుతుందంటే ఇది గర్వ చైతన్యమా? ఏమండి జడమ చైతన్యం? నా శరీరం జడమే కదా. మరి ప్రపంచంలో అన్ని కదులుతున్నాయి కదా. కదిలేని ఏంటి? జడాలే. కదిలేవి ఏవైతే ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా జడాలు. ఇది ముందు మీ పిల్లలకి చెప్పండి. ఇది పెద్ద సైన్సు. సైన్స్ ఏంటే వేదం గోచరం కాదు. వేదం అంటే సైన్స్ అసలు లేదే లేదు. సైంటిస్ట్ అనుకుంటాడు మేము ముందని. మీకు ఎక్కడ ముందు అవుతారు? ఈ ఉపాయాలను చెప్పింది వేదం. అందుకని పదార్థ విజ్ఞానం అవసరం. పదార్థ విజ్ఞానం అంతా సైన్స్. ఇప్పుడు కదిలేది కదిలించుతుంది. కదిలించేది ఏదైతే ఉందో కదులుతా. ఇప్పుడు రైలు పోతుంది పట్టాల మీద. రైలు ముందుకు వెళ్తుంది. పట్టా కదిలితే పడిపోయి. చిన్న చిన్న ఉపాయాలు పిల్లలకి చెప్పేసి మనం ఇప్పటిదాకా వాళ్ళని ఈ వైపు నుంచి ఈ సృష్టి ఇవన్నీ కూడా మనకు చాలా తేలిగ్గా గుర్తు వాళ్ళకి అర్థమని చెప్పి మనం చెప్పడానికి వీలవుతుంది. అందుకని ఇప్పుడు ఈ కదలనిటువంటి దాన్ని కదిలించే శక్తి కలిగి ఇప్పుడు 2 ఉన్నాయి. ఏంటవి? ఇక్కడ 2 పక్షులు ఉన్నాయి కదా. 2 వృక్షం మాత్రం కాదు, అది ఉంది అట్లా. దాని మీద ఉంటాయి ఈ 2 పక్షులు. ఈ 2 పక్షులు క్రియేట్ చేసి ఒకటేమో రెక్కలు ఇప్పి ఉంది. ఒకటేమో రెక్కలు ఇప్పి ఏం చేస్తుంది? ఆ చెట్టు మీద ఉండేటువంటి ఫలాలను తీసుకుని భుజిస్తుంది. కానీ ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఏం చేస్తుంది? 2 మొదటి అదేమి తినటల్లా తినకుండా అది భోగించకుండా ప్రకాశిస్తూ మాత్రమే ఉంది. అది ఇదేం చేస్తుంది? ప్రకాశిస్తూ ఈ బిడ్డలు కానీ వాటికి భోజనాలు పెడుతూ వాటిని అంటునేసుకుని ఆ చెట్టు మీద ఉన్న భోగాలని అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఏంటో. అదే ఇప్పుడు భోగించేది మనము భోగించాలి కదా. మనం
దానికి అది లేదు కాబట్టి దానికి ఆహారంతో పని లేదు. అందుకని ఇక్కడ మనం భోజనం చేస్తున్నాం, వాడికి భోజనం లేదు, అయినా మనం మేడం మోసాలు పెడుతున్నాం. వాడు టైం అవ్వగానే ముందు మేడలు డబా 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 శుభ్రంగా పెడతాడు. నలుగురైతే చేస్తున్నాడో అన్నమే చేస్తున్నాడో తెలియదు, పెట్టినట్టు నష్టం చేస్తాడు, శుభ్రంగా తింటున్నాడు. చెబుతున్న అసలు విషయం అనేది ఇది. ఇట్లాగా మనుషులు దేవుళ్ళు కూడా అన్నారు పెడుతున్నారు. తినేవాడు తింటున్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు నేను ఓకే మన అయ్యా తింటే మళ్ళీ నీకు ఉంటారు కదా, ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ కట్టారు అని విసర్జన చేయాలి కదా. జనాహారం ఏదైనా విసర్జన చేయాలి కదా, తప్పదు కదా ఎవరికైనా. అట్లా ఈ మంత్రాన్ని మనం బేస్ చేసుకుని ఇద్దరు జ్ఞానులు ఉన్నారు ఈ సృష్టిలో. ఒక చెట్టు అనేది అది ఏమవుతుంది, అది కూడా జ్ఞానం లేదు, జ్ఞానం ఉంది లేదని కాదు, అందుకే అది కూడా ప్రాణి. అది బ్రతకడానికి కావలసినటువంటి మూర్ఛా స్థితిలో ఉన్నటువంటి ప్రాణి. అది మూర్ఛా స్థితి, మందట్టు కాదు. బాహాటంగా ఉపయోగించుకోవడానికి కావలసిన అద్భుతమైనటువంటి నిర్మాణంతో కలిగినటువంటి ఈ దేహంతో ఉన్నాము. అందుకని వాడు పంపాడు కదా, పంపినప్పుడు మనం ఏం చేయాలి, కర్మనేమో వేషాలు అని చెప్పుకున్నాం కదా. కర్మలు ఏ కర్మ చేయాలో ఆ కర్మలు. ఇప్పుడు రోజు మనం చేసే పనుల్లో పాపాలు ఉంటున్నాయి కదా, చేసే కర్మ చేయాలి కదా. మనం జీవన వ్యవస్థ కోసం చేసుకునే వాటిలో పాపాలు ఉంటున్నాయి కదా, అన్ని పుణ్యాలే కదా, పాపాలు కూడా ఉంటాయి కదా. మరి పాపాలు ఎట్లా పంచసోనా గృహస్థ చుల్లి పేషెంట్ విపస్కర ఖండని చౌదకుంభశ్చ పద్ధతి అస్తువాహయ అని అన్నాడు. ఎవరు? మనం. అరే అయినా నువ్వు తప్పదు, బ్రతకాలంటే పాపం చేయక తప్పదు. చేను దున్నందే విత్తనం వేయడానికి వీలు లేదు. దాన్ని సాగు చేయాలంటే పదులు పెట్టాలి, పదులు వేయాలంటే దున్నాలి. దున్నాలి అంటే ఏమవుతుంది, దున్నినప్పుడు అనేక ప్రాణులు చేస్తాయి. చెయ్యక తప్పదు, చేస్తేనే సేద్యం. అందుకని ఏం చేస్తారు, ఆ సేద్యం చేయాలంటే తప్పు చేయక తప్పడలా. మరి ఇట్లాంటి జీవనంలో మనం శ్వాస ప్రశ్వాసం చేసుకుంటాం. మనం ఈ శ్వాస ప్రశ్వాసాలను కూడా పాపమేగా, శ్వాస ప్రశ్వాసాలు కూడా పాపమేగా. నిమిడలుతున్నాయి, కొన్ని చర్చ వస్తున్నాయి బయటికి, కొన్ని ఏమో లోపల ఉంటున్నాయి, రకరకాలుగా ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఈ క్రియల వల్ల ఇది జరుగుతుంది, పాపం జరుగుతుంది. పుణ్యం అట్లా ఉంచండి. పుణ్యం ఏంటంటే మనం బ్రతకడం, ఇచ్చినంత వరకు బ్రతకాలి కదా, బ్రతకడం పుణ్యం. కానీ ఈ పుణ్యం సాధించుకోవాలంటే మనకు పాపం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళు కొండ పెట్టుకుంటాం, అలాగే కూరగాయలు తెచ్చుకుని కోసుతూ ఉంటారు మా తల్లులు. అందులో పురుగులు ఉంటాయి, మధ్యలో చేస్తాయి, మనకు తెలియదు. పిండి దంచుకుంటూ ఉంటారు. అవి కింద పడ్డప్పుడు చేమలు జాగ్రత్త తొక్కుతుంటాం, చేస్తూ ఉంటాయి. అట్లాగే ప్రతి క్రియలోనూ మనం నడుస్తున్నాం, మన కాళ్ళ కింద పడి ప్రాణులు చేస్తున్నాయి. కొన్నిటిని రక్షిస్తాం, తెలిసిన వాటిని రక్షించడానికి ప్రయత్నం చేస్తాం, అయినా తప్పదు. అందుకని తప్పనటువంటి పాపాలకి నివృత్తి ఏమిటి అని అంటే, వీటన్నిటినీ కూడా భగవంతుడు స్వరూపమైనటువంటి అగ్ని ఉన్నదే, ఈ అగ్నితో ఆ పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. పోగొట్టుకోవచ్చు అంటే ఏంటి అర్థం? చేసి పోతాయనా? చేసి పోవు. రేపు చెయ్యబోయే వాటికి కూడా ముందుగానే ప్లాన్ వేసుకుని రోజు నిత్య అగ్నిహోత్రం పెట్టింది. అందుకని ఓం అనే అక్షరం ఉంది కదా, ఓం అనే అక్షరంలో అకారం ఉకారం అకారాలు ఉన్నాయని చెప్తున్నాం కదా. అకారం ఏంటి? విరాట్ స్వరూపుడు, అగ్ని స్వరూపుడు, విశ్వస్వరూపుడు అన్నారు. విరాట్ స్వరూపుడు అంటే ఈ ప్రపంచం మొత్తం విరాట్ స్వరూపం. ఎందుకు విరాట్ స్వరూపంగా మార్చాల్సి వచ్చింది అంటే, వివిధం నామ చరాచరం జగద్రాజయితి ప్రకాశయితి సవిరా. ప్రకాశింపజేశాడు, అన్నిటినీ ఉన్న వాటిని తయారు చేసిన విధి
తెలిసేటట్లు ఉపయోగించడానికి వీలయ్యేటట్లు తయారు చేసి పెట్టారు. దానికి విరాట్ స్వరూపం అంటారు. అంటే విరాట్ స్వరూపంలో ఉన్న వస్తువులన్నిటినీ అన్నిటి యొక్క స్వరూపం ఎవరిది? ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు యొక్క స్వరూపం నిజంగా మెటీరియల్ మొదటిది ఏదైతే ఉందో దాంట్లో ఏమి లేదు, అదొక మూల వస్తువు. దానికి తన శక్తిని ఇచ్చి తన స్వరూపాలు ఇచ్చి ప్రతిదాన్ని ఇప్పుడు నీటికి కూడా ఆ స్వరూపం ఇచ్చి దానికి నారాయణ అని పేరు పెట్టి నీకు గొప్ప పోషకుడిగా నీ శరీరంలో ఉపయోగపడేటట్టు చేస్తాడు. అప్సునే సోమో అబ్రవీతం ఎన్నిటంటే అంత గొప్పది అన్నమాట. మీరు 80% రోగాలను మనం పోగొట్టుకోవచ్చు. అప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం మనం ఏమని తీసుకోవాలి? దాని శక్తి పెరగాలంటే అది నారాయణ స్వరూపంగా భావించి మాత్రమే అది తీసుకోవాలి, వృధా చేయకూడదు. తీసుకున్నది నీకు ఆ శక్తి 100% ఉపయోగం. భగవంతుని శక్తి అట్లాగే విష్ణు శక్తి, వాయు ప్రాణశక్తి, అలాగే జ్ఞానశక్తి బ్రహ్మ. ఇట్లా ప్రతిదీ పెట్టాము, ప్రతిదీ చూసుకున్నాం అనుకోండి. భగవంతుడు అనంత నామాలు ఉన్నాయి కదా, అనంత నామాలు ఏటికి ఉపయోగపడుతున్నాయి? ప్రకృతిలో ఉంటే అనేక వాటికి ఉపయోగపడుతుంది, అనేక వాటి యొక్క శక్తులకు. అది గుర్తుపెట్టుకో. అందుకని ప్రతిదాన్ని ఉపయోగించుకునేటప్పుడు నారాయణుడు మనకి సేవ చేస్తున్నాడు, విష్ణువు సేవ చేస్తున్నాడు, బ్రహ్మ సేవ చేస్తున్నాడు, అక్కడ లక్ష్మి సేవ చేస్తున్నది, సరస్వతి సేవ చేస్తున్నది. సరస్వతి ప్రచేతయతి కేతున ధియో విశ్వ విరాజతి. ఆ సరస్వతి నేనేం చేస్తుంది? విరాజన చేస్తున్నాడు. ఆ సరస్వతి అనే పేరుతో ఆమె. సరస్వతి అంటే మూలార్థం ఏంటి తెలుసా? అసలు సరస్వతి అంటే సమయస్ఫూర్తి అని. దయానంద సరస్వతి అంటే జ్ఞానం ఉండటంతో పాటు జ్ఞానాన్ని సమయస్ఫూర్తిగా ప్రదర్శించేటువంటి గొప్ప మహిమ ఉన్న వాళ్ళకి సరస్వతి అని పేరు. మీకు కూడా వచ్చి ఉంటాడు ఆయన, ఎవరో కృష్ణానంద సరస్వతి. ఆయనకి మొదటి పేరు పెట్టింది నేనే. కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి అని అడిగాను. ఎవరు రెడ్డి సోదరు ఏంటయ్యింది ఇంకా నాకు ఆర్య సమాజం యూనిట్కు అనగానే స్టేడియం మీద వెంటనే సరస్వతి కూచిపూడి అది అనౌన్స్ చేసేసి దాన్ని కాపాడుతున్నాం. చాలా చాలా జాగ్రత్తగా కాపాడుతామని చెప్తున్నా. అసలు ఒక్కొక్క మనిషి యొక్క సత్వాలు అట్లా రకరకాలుగా వాటిని ఉపయోగించుకుంటారు. అది వేస్తే మనకు వద్దు. అదేంటంటే మనం దానికి ఉన్నటువంటి ఇది తెలుసుకుని మనం ఉపయోగించుకుంటే మనకు ప్రయోజనం, మనం విరాజించుకుంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే పురుషో రస పురుషో వాగ్రస వాపో రుక్కు రస. ఆ రుక్కులో ఏమన్నదంటే ఇంకో సృష్టి యొక్క మూల సిద్ధాంతంలో ఉన్న మంత్రం ఎక్కడుంది? ఋగ్వేదంలో. అది ఆ మంత్రం ముందు మనకు తెలిస్తే ఈ సృష్టిలో దేవుడు జీవుడు ఒక్కడుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మాత్రం ఏకం సద్విప్ర బహుతః పతంతి. ఎందుకు బహుతః పతంతి అంటే సృష్టిలో ఉన్నటువంటి ఈ పనికిరాని వస్తువులకి తన శక్తులు ఇచ్చి అవన్నీ కూడా బిడ్డలకు ఉపయోగపడేటట్టు చెప్పాను కదా. ఆదేవోత్సవం మనోయమతో పరమాత్మ నుంచి సదస్త బిడ్డలంగా మనం భావించి ఆయన తండ్రిగా మనందరికీ వీటన్నిటిలో మార్చి మన జీవన వ్యవస్థకు ఇవన్నీ కూడా అందుబాటుగా అన్ని పెట్టచ్చు. మరి అలాంటి వాడిని కామయాదిరా, నేను నా వాక్కుతో నిన్ను చెప్పలేని జన్మ నాది. ఏమి జన్మ? నువ్వు ఇన్ని చేస్తున్న నిన్ను నా వాక్కుతో నీకు చెప్పలేని జన్మ. నా జన్మ ఏమి జన్మ అని మనం అనుకోవాలి కదా. అట్లా అనుకున్నప్పుడు నీలో ఉజ్వలమైనటువంటి శక్తి నీకు వస్తుంది. గుర్తుపెట్టుకోవడం, ఉజ్వలమైన శక్తి వస్తుంది మామూలుగా. అది ఎవరికి వాళ్ళకని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ మామూలు వాళ్ళకి తెలియదు.
అందుకని ఈశ్వరుని అందరి భక్తి విశేషం చేత ఆత్మ అర్పించి ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికే ఆ శక్తి వస్తుంది. వాడికి అనేక ప్రదర్శనలు అపోజ్ చేస్తాయి. అదే పంగు కాళ్ళు లేనివాడు కొండలెక్కుతాడు, పంగు లంగైతే గిరి, వాతం కరోతి వాచాలి, మూగవాడు కూడా మాట్లాడే శక్తి వస్తుందట. ఎంత విచిత్రం! వేద మంత్రం ఉంది, అభ్యుర్నోతి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే మంత్రం. అభ్యుర్నోతి అన్నగ్నం విషక్తి విశ్వవ్యక్తులం ప్రేమంత జ్ఞాత విశ్వన భూత్. ఇది వేద మంత్రం. అందులో ఇది ఉందన్నమాట. దాన్ని ఎవరైతే ధారణ చేసుకున్నాడో కాళ్ళు లేనివాడు కొండలెక్కగలడు, నోరు లేనివాడు రాచకుడు కావచ్చు. ఇవన్నీ కూడా నా చమత్కారాలయ్యా, మీరు గమనించుకోండి. నా చమత్కారాలు అలా ఉంటాయి. నా మీద భక్తి విశేషాలతో అర్పించి ఉంచుకో. నీకు కావలసినంత వస్తువు ఉంది, నీకంటే కావాలి. స్వాదు కిలాయం మధువాన్ముతాయం తీవ్ర కిలాయం రసవాన్ముతాయం ఉతోనోస్య పపివాంసం ఇంద్రం నాకచ్చ సహవేతు అని వేదమంత్రం ఉంది. అదేంటి? రసం. నేను మాట్లాడటం నా మాటలో ఉండేటువంటి రసం ఏదైతే ఉంది, భక్తి విశేషాలతో ఆత్మర్పించి ఉన్న నా మనస్సు ప్రయోగించే మాటలో ఆ శక్తి తప్పకుండా ఉంటుంది, ఉండి తీరాలి. అనుభవించండి, మీకే వస్తుంది. ఒకరు చెప్పేది కాదు, ఒకరితో మనకు అనవసరం. మాటలతో చెప్పడం కాదు, ఆచరణలో ఉండు, అన్నీ అమలుచుండు, శ్రద్ధ కలిగి ఉండు, జ్ఞానము వెలుగుచుండు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకేంటి ఉంది, కొద్దిగా భక్తి కొద్దిగా ఉంది, ఉండమాట వాస్తవం. కానీ అది ఎట్టుంది? మన అవసరాలకు ఉంది. మన భక్తి ఎట్లుందంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళ దేవుడి భక్తి ఎట్లా ఉందంటే, మన అవసరాలకు మాత్రమే. అవసరం తీస్తే మాత్రం అంత నటు దొరుకుతూ నా కుటుంబం వదిలేస్తారు. అందుకని ఏ అవసరం ఉందో అవసరానికి ముందే మొక్కు. అది చేరంగానే అంటే వాడు ఇచ్చాడు అనుకుంటున్నాడు, చేరంగానే అది అది దొంగతనం. అందుకనే అన్నాడు, దొంగతనం చేసేవాడు నాకు బాగా ఇవాళ పోనీ బాగా అవ్వాలి అనుకుంటాడు. ఎవరికన్నాడు? అన్ని పనులు చేసేవాడు వాడి ఏం చేయాలో వాడు దాస్తున్నాడు. ప్రతి ఒక్కరు అంత యుద్ధం. ఇప్పుడు న్యాయకారి యుద్ధం చేస్తానంటాడు, న్యాయకారి యుద్ధం చేసుకుంటా కూడా లేదు. నేను గెలవాలంటే నేను గెలవాలనుకుంటున్నాను. ఏం చేస్తాడు వాడు? ఇలా ఉంటుందన్నమాట. ఆయన మీద నాటకాలు చేస్తున్నారు. అది చాలా తప్పు. అలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మహాఘోరమైన నరకంలో పడతారు అని కూడా చెప్పగలరు. అట్లా ఎప్పుడు రాజకీయం చేయబోకండి భగవంతుడు. ఆడేం చెబుతున్నాడు? అరే నాయన, జ్ఞానం మన ఇద్దరి మీద, నీకున్న జ్ఞానం ఎలాంటిదో చెప్పి నిన్ను ప్రోత్బలం అహమిత్తి పితువు పరిమేద మృతస్థ చక్రభ అహం సూర్య యుగాని. నువ్వు సూర్య సమానం నాయన. యోగ చెబుతున్నాడు మనకి, భగవంతుడు చెబుతున్నాడు, నువ్వు సూర్య సమానుడివి. నేను ఎదుర్కొదలుచుకున్న వాడు ఎవరు ఈ ప్రపంచంలో లేడు. నీకు అంత శక్తి ఉంది. దాన్ని కాపాడుకో, జాగ్రత్త పెట్టుకో, మంచిగా వాడు, ప్రపంచానికి ఉపయోగపడు. అది నీకు ఇప్పటికి కూడా అవుతుంది అని ఆయన సలహా చెబుతున్నాడు. అందుకని ఎప్పుడు కూడా నేను ఎందుకు నా వల్ల ఏమవ్వదు అని అనేటువంటి దీనస్థితిని ఎవరు పెట్టుకోకండి అని ముఖ్యంగా చెబుతున్నాడు. ఎవ్వడు కూడా ఎంతటి వాడైనా సరే, ఎంతటి పిరికి వాడైనా సరే దీనస్థితిని పెట్టుకోకండి. ఖచ్చితంగా కానీ నువ్వు చేస్తూ ఉండు, నేనున్నా, నీకెందుకు. అందుకని గోపదేవి గారు అనేవాడు, నేను ఇంతవరకు చెప్పాను,
చెప్పిన కానీ మీరు తీసుకుంటున్నారు, ఇది చేస్తూ ఉండండి. ఏదన్నా మీకు దొరికినప్పుడు వాడే దారి దొరుకుతాడనే ఒకటండి. ఇదే మాట అనేవాడు గోపదేవ్ గారు, మీరు విన్నారో లేదో మరి. ఇదిగో నేను నేర్చింది మీకు చెప్పాను, మీరు చేస్తూ ఉండండి, మీకు వాడే దారి తెలుస్తుంది. ఎంత భక్తి, ఎంత విశేషమైన భక్తి ఉన్నదో చెప్పాను కదా. దయానికి ఎంత ఆ మంత్రాల మీద ఎంత పట్టు ఉన్నదో చూస్తాను చెప్పాను కదా నిన్న. నేను చావకుందును కాక అనేటువంటి మంత్రం తీసుకుని నన్ను ఎవరు చంపలేరు, నీ ఆజ్ఞ లేనిదే ఎవరు చంపలేడు అని తేలిగా బొమ్ము దులిపేశాడు అందరు. ఆ సమయం వచ్చింది, తప్ప నీకింతే ఉంది అన్నాడు. దాంతో అందుకనే భగవాన్ దేని ఇచ్చాపున్నావు, నీ కోరిక నెరవేర్చుకో అని చెప్పేశారు అమ్మాయి శిష్యులతో చెప్తాడు. అందుకని అట్లా వాగ్రస, వాగో రుగురస, రుగో సామో రస, సామో ఎక్కడుందా అది, ఆ వాక్ ఎక్కడుంది, రసం, ఆ రసం ఎక్కడుంది, సామవేదంలో. సామవేదంలో మంత్రం ఏంటిది ఇప్పుడు చెప్పాను కదా. స్వాదుకిలాయం మధువాన్ముతాయం తీవ్రకిలాయం రసవాన్ముతాయం వేద మంత్రం. అగ్నిం మంత్రం పురుప్రియం క్షీరం పావక శోచిషం ఉద్వికి మంత్రేవి ఈమగే. వాటర్ తాగితే కాసేపు దిగుతున్నాయన, కానీ ఈ వాటర్ కనుక ఎక్కించుకున్నావంటే అసలు జీవితంలో దిగదు నాయన. మంత్రం మత్తు, ఎందులో పడతావు నువ్వు? భగవద్భక్తి అనే మత్తులో పడిపోతాడు. మత్తుపై వెనక మా ఈ గృహస్థుల ఇళ్లలో ఫోటోలు ఉంది, భజనలు చేస్తూ వాళ్ళ గొడవలు కూడా ఉండవు, వెళ్తూ ఉంటారు అంతే. అది ఆ రోజుల్లో ఆ ఫోటోలు ఉండేవి వెనక. ఇప్పుడు అసలు ఎలాంటివి లేవనుకోండి, వెనక అట్లాంటి భక్తి ప్రాపత్తి. అలాగే దేవుడికి, మనకు దేవుడికి బొమ్మలు వేశారు. దేవుడికి అసలు బొమ్మ గీసిన వాడేవారు, ఇప్పుడు రాముడికి బొమ్మ గీసిన వాడేవారు. రాముడికి బొమ్మ రామాయణంలో ఉందే? ఉంటే చెప్పండి. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షమేనని ఇట్లాంటి వర్ణాలు అనేక ఉన్నాయి. అలాగే విష్ణువుని గురించి కూడా మీ అందరికీ తెలుసు. శ్రీశ్చతే లక్ష్మీచ పత్న్యా బహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపమశ్విన వ్యాప్తం కృష్ణ నిశానమ్మ ఈశాన సర్వలోకమ్మ ఈశాన అనే వేరే మంత్రం. ఆ మంత్రాన్ని ఎక్కడ వర్ణించి ఆర్టిస్ట్ చేశాడు? ఆ వేసిన వాడెవరు? రాముడు బొమ్మ వేసిన వాడెవరు? ఇప్పుడు ఇవాడు బజార్లో కూడా బొమ్మ చేస్తుంటారు, గీసేవాడు వాడెవరు? కళ్ళు ఉన్నాడా, కళ్ళు లేనాడా? కళ్ళు లేని వాడే కదా. వాడు దేంతో చూశాడా? ఈ వరాన్ని మనోనేత్రంతో చూశాడు. మనోనేత్రంతో చూసి మనోనేత్రంతోనే స్కెచ్ చేసేసి ఎక్కడన్నా పొరపాటు ఉంటుందా? ఒక రంగు కానీ ఏదైనా సరే చెప్పండి. మరి కళ్ళుండి మనం అంటే కళ్ళుండి ప్రయోజనం ఏంటి? నీకు కళ్ళు లేని ప్రయోజనం వాడికేంటి? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఎవరో తెలుసా? వేసిన వాడు గురిటివాడు రఘువర్మ అన్నాడు. ఎవరు? వాడి పేరు రఘువర్మ అని. కళ్ళు లేదు ఇలాగ చెప్తున్నారు మహానుభావులు. గోడ మీద బొగ్గుతూ వేసేసారు. అట్లా వచ్చినయే ఈ బొమ్మ. ఇవాళ ఆ బొమ్మకున్న ప్రాధాన్యత వేటికి లేదు. అదే అవసరానికి కొనడానికి కూడా వాడుతున్నారు. చెబుతున్నా అసలు అట్లా మనమేమో కాగితాల మీద వీటి మీద ఇట్లాంటివి వేసుకుని పవిత్రమైన వాటిని మన అవసరానికి మళ్ళీ ఆ వాటే కాగితాన్ని ఇంకో రకంగా వాడుతున్నాం మనం. మరి భగవంతుడిని ఇప్పుడు మనం ఏ రకంగా గౌరవించుకుంటున్నామో అవతారం అవమానం చేస్తున్నాం.
చేసుకుంటున్నావా? నువ్వు ఇంతేను, నీకు శక్తి ఇంతేదుగో, నీ పట్టణంలో ఉండవు, నీకు ఇంటి బతుకంతే. నువ్వు నేను పెడితేనే పూలు నీకు, నేను పెడితేనే పువ్వు, నేను పెడితేనే నీకు ప్రసాదం, లేకపోతే లేదు అనే స్థితికి దిగజార్చామా లేదా దేవుడిని? ఇవన్నీ ప్రేమలా గొప్ప ఏమన్నా ఇవి? అందుకనే భారతదేశం ఇవాళ ఏమవుతుంది? పతనం స్థితి ఏంటి? ఎందుకంటే ఎవరినైతే మనం కనీసంలో నువ్వు గౌరవించకపోయినా, అగౌరవపరచకపోతే కనీసంలో కనీసం నువ్వు బాగుంటావు. నీ అతి తెలివితేటలతో ఏం చేస్తున్నారు మనం ఇవాళ? భగవంతుణ్ణి రకరకాలుగా మార్చేసి చాలా నీచ నికృష్టమైనటువంటి దీనిగా ఉపయోగిస్తే పక్క వాళ్ళు వచ్చి దీన్ని విమర్శిస్తూ చేస్తున్నారు. అది తప్పు చేసింది మనమే. అందుకని నువ్వు దేనిలో పొరపాటు పడితే ఏదైనా పోతే ధనం పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. పునర్వ్యక్తం, పునర్భార్య, పునర్మయి ఏమైనా సరే పోయి ఏదైనా పోతే కష్టపడి వాళ్ళ రేపు సంపాదించుకోవచ్చు. అసలు నీకు ఆత్మశోభ లేకపోతే ఇంకేంటి సంపాదించే తరాలు? అసలు మానవ జన్మ వస్తుందా అండి? మానవ జన్మ ఎట్లా వచ్చింది అసలు నీకు? పరిత్య భూతాన్ని పరిత్య లోకాన్ని సర్వ ప్రతిశోధిశేష ఉపస్థాయ ప్రథమత ఆత్మనాత్మనాభిషం విశేష. అనేక జన్మలు ఎత్తి ఇంటిలో ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, ఏది వస్తుంటే ఈ దేహం తయారు చేసి ఇందులో ఇచ్చిన తర్వాత ప్రాణాలు అన్నాయంట. ఆహా, ఏం దేహం ఇచ్చావయ్యా భగవంతుడా? ప్రాణాలకున్న బుద్ధన మనకు లేదండి. ప్రాణాలు స్థితిపడ్డాయి. ఏ శరీరంలో ప్రాణాలు స్థితిపడ్డాయి? కేవలం మానవ శరీరం. ప్రాణాన్ని అపానాన్ని కలిపే అద్భుతమైన చర్య. ప్రాణాన్ని అపానాన్ని ఏదో అంటే నేను నాకు తెలియకరమా అని చెప్తున్నా, మనది కానీ ఆ పండితులు వాళ్ళంతా కూడా పానాయ స్వాహ ప్రత్యేకించి అంటున్నారు. కలిపి చదివితే అది పర్వాలేదు అనుకోండి. అసలు మామూలుగా కూడా విడిగా కూడా పానాయ అంటున్నారు. అపానం కదా దాన్ని కలిపి చదివినప్పుడు పానాయ అన్నారు. విడిగుడిగా చెప్పేటప్పుడు ప్రాణము అన్నప్పుడు అపానం అన్నారు కదా. అపానం అంటే ఇప్పుడు ప్రాణమే అంటున్నారు. ప్రాణం అంటే సేవించేది, నీలోకి వచ్చేది. అపానం అంటే బయటికి వెళ్ళేది. మరి ఎందుకు చేస్తున్నారో మన విద్వాంసులు నాకు తెలియజేయాలి. అక్కడ భూర్భువః స్వః, భూర్భువః స్వః కాదు. ఇప్పుడు ఆయన చదువుతుంటూ చక్కగా భూర్భువః స్వః అని ఏర్పడుతుంది. మరి విద్వాంసులు కొంతమంది చదువుతున్నారు, వాళ్ళు భూర్భువః స్వః, భూభువః స్వః. విదుర్వరేణ్యం ఏమంటున్నారు? తచ్చ విదుర్వరేణ్యం అంటున్నారు. తచ్చ విదుర్వరేణ్యం ఏంటి? తచ్చ విదుర్వరేణ్యం పదం ఉందా? సవిదుర్వరేణ్యం కదా. అది స్పష్టంగా పలకడానికి ఏమైంది? సవితో పశ్చాత్తాప పురస్కార సవితో ధరాత్తో. గాయత్రి మహామంత్రం ఓం అనేది ఒక్క 22,300 చిల్లర 400 దాకా 500 దాకా ఉన్నటువంటి మంత్రాల యొక్క సారాలు ఈ 2 మంత్రాలు. వీటిలో మనం పొరపాటు పెడితే రోజు ఎట్లా? తత్వ అట్టి సవిత అంటే చెప్తుంది. అందులో మొదటి దేవత అది. మంత్రానికి ఉన్న ప్రధానమైన భూమిక అది. తచ్చ విదుర్వరేణ్యం అని పిల్లల దగ్గర నుంచి అంటున్నారు, పెద్దలు అంటున్నారు, పండితులు కూడా అంటున్నారు. అదేమంటే పలకడానికి సౌలభ్యం అంటారు కొంతమంది. అది ఏది ఏమైనా అది మాత్రం నాకు తెలిసినంత వరకు నేను అక్కడ చదవను. అక్కడ మా గోపదేవ్ గారు ఎప్పుడు మాకు అట్లా చెప్పలేదు. ఈ పానాయ అనేది మాత్రం స్పష్టంగా బయటకు అంటున్నారు. అది కూడా వింటున్నాను. అయితే ఏంటంటే మరి వాళ్ళకి కలిసి చదివినప్పుడు పానాయం రావచ్చు. అందులో
ఉన్నప్పుడు ప్రాణము అపానం అనాలి కదా, అక్కడ కూడా ప్రాణమే అంటున్నారు. అదేంటో నాకు తెలియలేదు. వాళ్ళు తెలుసుకుని వాళ్ళు చెప్తే నేను కూడా ఏమైనా ఉంటే పొరపాటు అనుకుంటే నేను మార్చుకున్నాను. నాకు అభ్యంతరం లేదు. నేనేం చదువుకున్న వాడిని నేను మొదటే చెబుతున్నా. నాకేం పెద్ద ఇందులో ఈ భాషాపరమైన పాండిత్యం నాకు లేదు. కానీ భావం చెడకుండా ఎక్కడైనా చదువుకోండి మంత్రం. భావార్థం చెడకుండా మంత్రం ఎక్కడైనా చదువుకోండి, తప్పలేదు. భాషగా వాడుకోండి. రకరకాలుగా మీరు వాడెవడ సినిమాలు మీరందరూ చూశారు కదా, అట్లా కాకుండా మీరు భావం చెడిపోకుండా మీరు భావం తప్పవద్దు. సామో అందుకనే మనకు ఈరోజు ఒక వారం రోజుల పాటుగా మన ఇందూరు పట్టణంలో వేదధర్మ ప్రచార సంస్థ అయిన ఆర్య సమాజంలో సప్తాహ కార్యక్రమంగా వేద సిద్ధాంతాలను గురించి అనేక ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ఆచార్య సత్యమిత్ర గారు యజ్ఞ పాలకులుగా, వేదమిత్ర గారు యజ్ఞ బ్రహ్మగా మాట్లాడుతున్నారు. వారు చక్కటి సందేశాలను కూడా ఇస్తున్నారు. తర్వాత తెనాల నుంచి వచ్చినటువంటి మాగం కృష్ణమూర్తి అనబడేటువంటి విద్వాంసులు వారు కూడా వచ్చి ఉన్నారు. వారిద్దరు కూడా చెప్పేది ఏంటంటే, సమాజము అంటే బుద్ధిమంతుల యొక్క సంఘటన అని, సమాజం అంటే పశువుల మంద అని. పశువుల మందగా లేకుండా సమాజాన్నిగా మార్చాలి అంటే సత్యశీలురైనటువంటి సత్య బంధాలో ఉండేటువంటి మార్గాలను మాత్రమే ఉపదేశం చేయాలి. అట్లా చేసే సంస్థ ఒక వేదధర్మ ప్రచార సంస్థ ఆర్య సమాజం ఉంది. ఇది మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యం తెలుసుకోవాలనుకునేవారు, సత్యస్వరూపుడైన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు తేలిక మార్గంలో భగవంతుణ్ణి పొందటానికి చిన్న చిన్న మాటలతో ఈ ప్రకృతిలో ఉండేటువంటి దేవతల నుండి మనం ఎలాగా ఆ పరమాత్మను స్టెప్ బై స్టెప్ ఎలాగా తెలుసుకోగలుగుతామో ఆ వివరాలన్నీ కూడాను చాలా సునిశ్చితమైన విషయాలతో మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇందులో కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క వేద సిద్ధాంతాలలో చెప్పినటువంటి రెండవదైనటువంటి మహాయజ్ఞానంలో పాల్గొని యజుర్వేద పారాయణం కూడా ఉంది. కనుక మీరందరూ కూడా ఈ పుణ్య విశేషాలను మీరందరూ సమానంగా స్వీకరించడానికి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించుకుంటున్నామని మీకు మనవి చేస్తున్నాను. విశ్వాని దేవ సవిత దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ధర్మప్రియ పట్టణ ప్రజలందరికీ ఆర్య సమాజము ఇందూరు వైపున మీ అందరికీ ఆహ్వానము. బంధువులారా, ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ఆర్య సమాజంలో శ్రావణ వేద సప్తాహ కార్యక్రమం అని నిర్వహించబడుతుంది. దాంట్లో ముఖ్యంగా యజుర్వేద పారాయణతో యజ్ఞం నిర్వహించబడుతుంది. యజుర్వేద పారాయణ యజ్ఞం ద్వారా మనకు మన లోకములో ఉన్నటువంటి కలుషితం దూరం కాబడుతుంది. దాని యొక్క విశేషత ఏంటిదో అది తెలియజెప్తారు ఇక్కడ. యజ్ఞం వల్ల మనకు ఏమేమి లాభాలు, ఒకటి కాలుష్య నివారణ అంటే, రెండోది ఏమిటి, సకాలానికి వర్షాలు కురవడం. ఈ యజ్ఞం ద్వారా ఏమవుతుందంటే వాతావరణం శుద్ధమై యజ్ఞం యొక్క ధూపంతో ఏవి మేఘాలు చల్లబడి మనకు సకాలానికి వర్షాలు పడతాయి. ఆ వర్షాల వల్ల మనకు ఆహార ఉత్పత్తి జరుగుతుంది, నీళ్లు శుద్ధమవుతాయి, గాలి శుద్ధమవుతుంది. దాంతో మనము ఆరోగ్యవంతులమవుతాము. మనకు కలగబోయే సంతానం కూడా చాలా బలంగా ఆరోగ్యంగా తయారవుతుంది. అంత శక్తి ఈ యొక్క యజ్ఞంలో ఉంటుంది. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞంలో మీరు పాల్గొని, అంటే ఆ పవిత్ర కార్యాల్లో మీరు కూడా పాల్పంచుకునే అవకాశాన్ని ఆర్య సమాజం మీకు కలగజేస్తుంది. కనుక ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యజ్ఞం అనంటే మనకు ఎంత గొప్పదో మనకు ఋషులు మునులు మనకు ప్రసాదించినటువంటి ఒక ప్రక్రియ, అది వైజ్ఞానికమైన ప్రక్రియ. అది దానిలో రెండు మనకు సిద్ధిస్తున్నాయి.
ఒకటి భగవద్భక్తి సిద్ధిస్తుంది, ఇంకోటి ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఇటువంటి దాంట్లో మనం పాల్గొనాలి. అలాగే వేదం అంటే ఏంటిది, వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి ఆ మహత్వం అంటే ఏంటిదో మనకు పండితుల వారు వివరిస్తున్న ప్రతినిత్యం పరమేశ్వరుడు అంటే ప్రకృతి అంటే ఏమిటి, అసలు జీవాత్మ అంటే ఏమిటి, మరి మానవ జన్మ వచ్చింది మనం ఎందుకు, ఈ మానవ జీవనం సఫలం కావాలంటే మనం ఏమేమి కార్యాలు చేయాలి, ఏది పుణ్యకార్యము ఏది పాపకార్యము అది తెలుసుకోవాలి. మానవుడి యొక్క కర్తవ్యం. ఎందుకంటే పశుపక్షాదులు ఆ పరమేశ్వరుని ధ్యానించలేవు, అవి ఉపాసించలేవు, అవి భక్తి చేయలేవు. కానీ మనము ఆ పరమేశ్వరుని ధ్యానించగలుగుతాము, ఉపాసించగలుగుతాము. ఈ యొక్క జన్మంలో మనం మోక్షాన్ని పొందగలుగుతాము. అటువంటి యొక్క మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీరంతా మీ సకుటుంబ సమేతంగా మీ బంధుమిత్రులతోటి ఉదయము సాయంకాలం పూట తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నాను. బంధువులారా, ఇటువంటి మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఇది. మీరంతా ఆర్య సమాజంలో చేరి ఈ యొక్క మంచి పవిత్ర కార్యంలో మీరు సఫలం కావాలని, అటువంటి బుద్ధిని ఆ పరమపిత పరమేశ్వరుడు మనందరికీ కలగజేయాలని చెప్తూ ఓం శాంతి శాంతి శాంతి.